నా చిన్నప్పంతా చూడుకొని మీ కాళ్ళు పట్టుకుంటామని కూడా ఏడ్చి మీరు సత్తే సావండి అన్నట్టుగా లేచి వెళ్ళిపోయారండి ఎటోళ్ళు అటు. 2 లక్షలు కడితేనే మిమ్మల్ని కులంలో కలుపుకుంటాం లేకపోతే లేదు అని లేచి వెళ్ళిపోయారండి ఎటోళ్ళు అటు. లేచి వెళ్ళిపోయారు. పిలవట్లేదండి ఇక మమ్మల్ని. ముందు దాచి చచ్చిపోతామని నాకు కూడా ఒప్పుకోలేదండి. మేము కట్టలేమయ్యా, ఇంకో మాట చెప్పండి అయ్యా, మాకు తక్కువ మాట చెప్పండి అయ్యా అన్నా కూడా పట్టించు. ఒకవైపు టెక్నాలజీ దూసుకుపోతూ ఉంటే మరోవైపు పాతకాలపు వెలివేతలు ఇంకా కొనసాగుతూ ఉండటం ఇప్పుడు సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కులం కాని కులంలో పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఒక కుటుంబాన్నే ఊరంతా కలిసి బహిష్కరించింది. ఆఖరికి పుట్టిన పసికందు 21 వేడుకల్లో కూడా మానవత్వం చూపకుండా ఆ గ్రామ పెద్దల తీర్పు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన మొద్దు తేజ సత్యనారాయణ, నాగలక్ష్మి 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో అప్పట్లోనే వీరిపైన గ్రామ పెద్దలు కన్నెరు చేశారు. ఇటీవలే నాగలక్ష్మి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అటు అనారోగ్యం, ఇటు పండంటి బిడ్డ రాకతో సంతోషంగా ఉన్న ఆ జంటకు బారసాల వేడుకలో ఊహించని అవమానం ఎదురైంది. బారసాల వేడుక సందర్భంగా నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఊర్లోకొచ్చారు. దీంతో వాళ్ళు ఊర్లోకి ఎలా వస్తారు అని గ్రామ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. గ్రామ కట్టుబాట్లను దాటి ఊర్లోకి వచ్చినందుకు 2 లక్షల రూపాయలు జరిమానా కట్టాలి అంటూ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగారా? ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా ఆ జంటతో మాట్లాడినా, వారి ఇంటికి వెళ్లినా లేదా వారికి సహాయం చేసినా భారీ జరిమానాలు విధిస్తామని ఊరు మొత్తాన్ని హెచ్చరించారు. గ్రామస్తులెవరూ తమను దగ్గరకు రానివ్వకపోవడం, ఆఖరికి నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితి సృష్టించడంతో బాధితురాలు నాగలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కుల పెద్దల అరాచకం పైన ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ వెలివేతలకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనపైన దర్యాప్తు చేపట్టారు. నా పేరు చీప్ నాగలక్ష్మి అండి. శ్రీరాంపురం మాది. మా అమ్మ నాన్న పేరు చీప్ మంగమ్మ, చీప్ మల్లయ్య స్వామి అండి. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మేమిద్దరం ఒకటే క్లాస్మేట్, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అంతా బాగానే ఉందండి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మా అమ్మ నాన్న తీసుకొచ్చుకున్నారు, నన్ను వదిలేయలేక తీసుకొచ్చుకున్నారు. బాగానే ఉంది, బాగానే వెళ్తున్నాం వస్తున్నాం, బాగానే ఉంది. బొడ్డోడు నాకు పుట్టి 8 మంత్ అండి ఇప్పుడు బొడ్డోడికి. అయితే ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు అట్లే వీళ్ళని పిలుస్తున్నారని చెప్పేసి, మరి మనం ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు మన ఇంటికి వచ్చి తినాలిగా అని చెప్పేసి 10 మందిని పిలుచుకొని భోజనాలు వండించుకుంటే వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పి ఇంటింటికి పిలిచి పెద్ద మనుషులు రానిలేదండి, భోజనాలకి రానిలేదు. అది ఆ రోజు తెల్లారి వండుకున్న తెల్లారులు వంటలో మొత్తం పడేసామండి. ఆ రోజు నైట్ మొత్తం పంచాయతీ జరిగింది. పంచాయతీలో రేత్రి 10 కాడ నుంచి 4 వరకు మాట్లాడుకొని 2 లక్షలు కడితే పొలంలో ఉంచుకుంటాం, లేదంటే పక్కన తప్పుకోవటమే అని చెప్పి పెద్ద మనుషులు తీర్పిచ్చారండి. అట్టట్ట 6 నెలలు దాకా ఓపిక పట్టమండి, ఏం చేస్తారో ఏం చూస్తారో అని మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఇక నేను కేసు పెట్టానండి. ఇది జరిగిన విషయం. మైలవరం నియోజకవర్గం శ్రీరాంపురం గ్రామ చీపి మల్లయ్య స్వామి మంగమ్మ గారి కుమార్తె నేను ప్రేమించి వివాహం చేసుకున్నానండి 2023లో. నేను ప్రేమించి వివాహం చేసుకున్నందుకు ఈ కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారండి మా అత్తగారిని మా అమ్మగారు వాళ్ళని. మేము ప్రేమించి చేసుకుని మేము శుభ్రంగా ఉన్నాం. మరి మా అత్తగారికి మా అమ్మగారికి, మా అత్తగారిది మా అమ్మగారిది గౌడ కులస్తులండి. మేము కాపులు అండి, మేము కాపు కులస్తున్నాం. మేము ఈ 2 సంవత్సరాలు మేము బాగానే ఉన్నామండి. 2 సంవత్సరాలు ఈ ఊర్లోకి రాకుండా మేము బయట కలుసుకున్నాము. మా అత్తగారు మామగారు కుల కట్టడి చేశారండి. కాలక్రమేణా 2 ఇయర్స్కి మాకు ఒక బాబు పుట్టాడండి. బాబు పుడితే 21 రోజు ఫంక్షన్కి, ఉయ్యాల ఫంక్షన్కి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామండి. సెలబ్రేట్ చేసుకుంటే మా అత్తగారు మామగారు సమీప బంధువుల్ని ఆహ్వానించారండి. ఆహ్వానిస్తే ఆ రోజు వంటలు వండే వరకు బాగానే ఉండి, వంటలు వండిన తర్వాత ఇంకో గంటలో భోజనాలు స్టార్ట్ అవుతాయి అనగా ఆ ఇంటికి ఎవరు భోజనానికి వెళ్ళినా సరే వాళ్ళని కులం నుంచి తప్పిస్తాము అని చెప్పారండి. వండిన వంటలన్నీ పాడైపోయినాయి.
అదే రోజు రాత్రి గ్రామ పెద్దలు అదే కుల పెద్దలు కుల పంచాయతీకి మా మామగారు ఇంటింటికి తిరిగి గ్రామంలో 150 ఇళ్ళు ఉంటే 150 ఇళ్ళకి తిరిగి మేము పంచాయతీ చేసుకున్నాం, మీరందరూ రావాలి అని చెప్పి వాళ్ళని చెప్పి రాత్రి 10ంటికి మొదలేస్తే తెల్లారుజాము 4 అయిందండి. ఆ టైంలో కుల పెద్దలు సామరస్యంగా తీర్పు ఇవ్వలేదండి. మిమ్మల్ని కులంలో గనక మిమ్మల్ని మళ్ళీ కలుపుకోవాలి అంటే 2 లక్షల రూపాయలు జరిమానా కడితేనే మిమ్మల్ని కులంలో కలుపుకుంటాము, లేకపోతే మీరు అలాగే ఉండాలన్నారండి. మా అత్తయ్య గారు మీ కాలు పట్టుకుంటామని చెప్పి ఏడ్చినా సరే, ఒక ఆడది అర్ధరాత్రి పూట 150 మంది మగాళ్ళ మధ్యలో మేము 200 ఒక్కతే ఇదే ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ఇదే ఆంజనేయ స్వామికి ఎదురుగా మేము 2 లక్షలు కట్టలేము, మీ కాలు పట్టుకుంటామని ఏడ్చినా సరే ఏ ఒక్కరూ కనికరించలేదండి. మీరు సస్తే సావండి అని చెప్పేసి లెగిసి ఎటోలు అటు వెళ్ళిపోయారండి. ఇప్పుడు మారుతున్న ఈ వ్యవస్థలో ఈ జనరేషన్లో ఇలాంటి వ్యవస్థ మారాలని, ఇలాంటి వ్యవస్థ మీద ఇలాంటి పనుల మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. అండి మాది శ్రీరాంపురం అండి, రెడ్డిగూడెం మండలం అండి. మా పేరు సీప్ మంగమ్మ అండి, నా భర్త పేరు సీప్ మల్లాసం అండి. మా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందండి. ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో మేము కొన్ని రోజులు కొద్దిగా ఎడం పెట్టామండి మా ఇంట్లో పరిస్థితుల వల్ల. పెట్టాక అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి బాగలేదండి. అమ్మాయి హాస్పిటల్కి వచ్చి ఫోన్ చేసిందండి. ఆ రోజు వాళ్ళ నాన్నగారు కూడా ఇంటికాడ లేరండి. నేను వెళ్ళానండి. నేను వెళ్ళాక డాక్టర్ గారు 4 రోజులు ఉండాలన్నారండి. 4 రోజులు ఉండాలన్నాక నేను ఉండానండి. ఉండి ఇక 4 రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చమ్మా అన్నారండి. తీసుకెళ్ళొచ్చన్నారని నేను మరి బయలుదేరుతున్నానమ్మా అంటే మా అమ్మాయి నన్ను పట్టుకొని ఏడ్చిందండి. మరి నా పని ఇంతేనమ్మా అని ఏడ్చిందండి. ఏడ్చాలకి నాకు ఏడుపాక వాళ్ళ నాన్నకి ఫోన్ చేశానండి. మరి అమ్మాయి ఇట్లా అంటుంది, నేను ఏ విధంగా నా బిడ్డను వదిలిపెట్టుకొని వచ్చాను చెప్పమని నేను వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశానండి. చేస్తే వాళ్ళ నాన్నగారు ఈ ఊరు పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి తిరిగిండండి. మా అమ్మాయి ప్రాణం బాగోలేదు, మరి హాస్పిటల్లో ఉంది, తీసుకొచ్చుకుంటామండి అని ఏడ్చుకుంటా అందరి దగ్గరికి తిరిగారండి. తిరిగితే నేను ఒక్కడిని చెప్పేది కాదు అని అది ఇది అని అన్నారండి. సరే మళ్ళీ ఫోన్ చేసి తీసుకొచ్చుకోవే, మరి నేను తీసుకొచ్చుకోవద్దని నేను చెప్పలేను, మన బిడ్డను మనం చంపుకుంటాం ఏంటి, తీసుకురా అంటే తీసుకొచ్చానండి. తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకొని 3వ రోజు తీసుకెళ్ళి మందులు ఇప్పించి మళ్ళీ పంపించి ఇటు వచ్చామండి. వచ్చాక అప్పటి నుంచి పండక్కి పబ్బానికి వెళ్తున్నారండి మా అమ్మాయి మా అల్లుడి గారు. అప్పటి నుంచి కులం మమ్మల్ని పిలుస్తుందండి, దేనికైనా మంచికైనా చెడ్డకైనా పిలుస్తుంది, వెళ్తున్నాం వస్తున్నామండి. అప్పుడు ఈ లోపల మా అమ్మాయి బాబు పుట్టిండండి. బాబు పుట్టాక 21 రోజు ఫంక్షన్ చేసుకుందామని మేము 4 కుటుంబాలు చెప్పుకున్నామండి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే కుదరదని పెద్ద మనుషులు మా ఇంటికి వచ్చి వాళ్ళందరినీ ఆఫ్ చేసేసారండి. భోజనాలకు రాకుండా ఆఫ్ చేసేసారు. అందరూ ఆగిపోయారు రాకుండా. ఆ రోజు పొద్దుగూకులు కూడా వాళ్ళ చుట్టూ నేను అన్నం నీళ్ళు ఏమీ లేకుండా మొగుడు పిల్లలు వాళ్ళ చుట్టూ తిరిగివండి చేద్దామని. అరే ఆ నైట్ పంచాయతీ పెట్టి తెల్లారగట్ట 3ంటికి 4ంటికి వీళ్ళు అందరూ పోగయ్యి మాట్లాడుకొని పక్కకి వెళ్ళి అటు ఇటు మాట్లాడుకొని మీరు 2 లక్షల రూపాయలు కడితేనే కానమ్మా, లేకపోతే మీరు కులంలో ఉండటం వీల్లేదు అది ఇది అన్నారండి. మాకు గుండె ఆగిపోయినంత పని అయిందండి. 2 లక్షలు అని వాళ్ళకి మేము కట్టలేమని మా ఆయన గారు కింద పడ్డారు కూడా అండి. నేను ఎట్టగట్ట సచ్చరు కొట్టుకొని మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, బిడ్డలు గంటం కానీ బిడ్డలు రాతలు గాను కాళ్ళు పట్టుకుంటామండి, మీ చిన్న పెద్ద చూడుకొని మీ కాళ్ళు పట్టుకుంటామండి, మాకు బతికి తిరిగే మాట చెప్పండి అని అడిగినా కూడా కుదరదంటే కుదరదన్నారండి. కుదరదని మీరు సత్తే సావండి లేతే లేదు, మీరు 2 లక్షలు కడితేనే కానీ లేకపోతే కుదరదని వెళ్ళిపోయారండి. ఎటోళ్ళకు లేచి వెళ్ళిపోయారండి. మందు దాకా చచ్చిపోతామని నాకు కూడా పట్టించుకోలేదండి. మేము కట్టలేమయ్యా అని మందు దాకా చచ్చిపోతామని మౌడు పిల్లలు ఇదే సెంటర్లో 3 సార్లు పంచాయతీ పెట్టించుకున్నామండి మేము కులాన్ని పిలిచి, అయినా ఒప్పుకోలేదండి. ఏమండి మా అమ్మాయి పెట్టిందండి. పెట్టాక మమ్మల్ని రమ్మన్నారు, వెళ్ళామండి. వాళ్ళు వచ్చి 2 కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని జరిగింది అడిగారండి. మేము చెప్పాక రమ్మన్నారు, వెళ్ళామండి. ఈ కుల పెద్దల పేర్లు చెప్పాము, రమ్మన్నారు. వాళ్ళు కూడా వచ్చారండి. అక్కడ మమ్మల్ని అడిగారండి, మేము చెప్పాము. వాళ్ళు అడిగారండి. మేము కట్టమని లేదు 2 లక్షలు, మేము పొలంలో నుంచే లేచినామని ఎవరన్నారు, మేము కట్టమని లేదని తప్పించుకొని వచ్చారండి. ఆ మాట చెప్పి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చారండి. వచ్చిన నాటి రేత్రి మళ్ళీ పంచాయతీ వాళ్ళే కులాన్ని పిలుచుకున్నారండి. మళ్ళీ కులాన్ని పిలిపించి ఏడ జరిగే పంచాయతీ అండి, ఏడ జరిగే పంచాయతీ వాళ్ళు పిలుచుకొని ఏడ జరగకుండా ఏరే వాళ్ళ ఇంటికాడ పంచాయతీ పెట్టి మీరు 2 లక్షలు మనం పంచాయతీయే పెట్టలేదు, మనం అసలు వాళ్ళు పంచాయతీ పెట్టలేదు, 2 లక్షలు కట్టమని మనం అనలేదు అని చెప్పండి. చెబితే మాత్రం ఇదే మాట ఎవరైనా చెబితే మీరు కూడా వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా వెళ్ళేస్తామని
వాళ్ళని బెదిరించారంట, బెదిరిస్తున్నారండి. ఎక్కడికి ఊరంతా తిరిగి మేము గట్టమాన లేదని చెప్పమని చెప్పుకుంటున్నారండి. అది పెద్ద మనుషులు చీఫ్ చెన్నయ్య అండి, చీఫ్ పిచ్చయ్య, చీఫ్ అప్పారావు, చీఫ్ సీతారామయ్య, కందుమల్లి వెంకటేశ్వరరావు, అనంత సూరయ్య అండి, చీఫ్ కేశవరావు అండి, చీఫ్ కేశవరావు అండి. రాస్తే మా అబ్బాయి తోటి తల్లిదండ్రులతో మాట్లాడొద్దు వాళ్ళతో అని పెద్ద మనుషులు లేపిచ్చి, మేము లేపిలేదన్నా నిన్న పంచాయతీ పెట్టుకున్నామండి. ఇవాళ పెద్ద మనుషులు న్యాయం చేస్తామని చెప్పారు. రాత్రి పిలిచి ఈ రేతులు పిలిచి మా న్యాయం చేస్తామని చెప్పి తండ్రి కొడుకాడు. నిన్ను ఎవరు తీశారు, నిన్ను ఎవరు వేసారు అన్నారు. మరి 8 ఫంక్షన్లు జరిగినాయి సారు, పిలవాలిగా, మరి పిలవలేదు. కొలమాత్తులు 8కి పిలవాల. అక్కడికి వెళ్ళి రెడ్డిగూడెంలో కేసు పెట్టా, 3 మీద చెప్పా. 3 ముందు నా ఇంటికి చిచ్చు పెట్టింది. ఎవరు అని అడిగారు ఆశయ్య గారు. అడిగితే చీఫ్ చెన్నయ్య, చీఫ్ కేశవలో, మరి కందుమల్లి వెంకటేశ్వరం అని చెప్పా సారు. చెబితే సార్ వాళ్ళ 3 అడిగారు ఎందుకు లేపిచ్చారని. ఇక్కడ పెద్ద మనుషులేమో సరి చేస్తామని చెప్పి సంవత్సరం మట్టి డేకిచ్చుకొచ్చారు. నిన్న నువ్వు ఎందుకు వెళ్ళి స్టేషన్ కాడికి అని అడిగారు. అయితే 3 సార్లు 3 కాగితాలు పెట్టేశానండి. పట్టించుకుంటుంటే రానికుండా చేశారు. ఇక్కడ ఒక్క పెద్ద మనిషి రావద్దు, పోలీసులు ఇక్కడికి వచ్చి ఊరుకోను, నేను సరి చేస్తాను. సరి చేయలేదు. కొడుకు 3 పంటలు వేసుకున్నాడు, 3 ఎకరాలు. 3 పంటలు 3 ఎకరాల కాడికి 3 సంవత్సరాలు పండించుకున్నాడు. మాకు 4 లక్షల అప్పు ఉంది సారు. ఆ అప్పు తీర్చుకుందామంటే కట్టట్లేదు, ఇవ్వట్లేదు. పెద్ద మనిషిని పిలుచుకొచ్చి నాటేశాడు. 1,35,000 వచ్చినాయి ఫస్ట్ వేసి. 2వ సంవత్సరం కూడా మళ్ళీ 1,35,000 వచ్చినాయి. పట్టించుకొని వడ్డీ ఎవరు కట్టించలా. అట్టుండి మా ముసలాళ్ళ మీద పడి నిన్న మా చిన్నమ్మాయి వచ్చింది కందుకూరు నుంచి. మీరు సంవత్సరం బట్టి డేకిచ్చుకొస్తున్నారు, మరి ఆ ముసలాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పింది. నాకు రాసిన ఎకరంలో 1/2 ఎకరం కొడుకు రాయమంటున్నారు, డబ్బులకి కొనుక్కున్నట్టు. ఎకరం 22 లక్షలు పలుకుతుంది, 11 లక్షలు వస్తాయి, అమ్మేయమన్నారు. అప్పు ఉంది ఒక 8 లక్షల దాకా, తీర్చుకోమంటున్నారు. నాకు రాసింది ఉందంట కానీ 3 లక్షలు ఉండదు, 3 ఎకరాలు ఉన్న కాడ తీసుకోవట్లేదు, అమ్మట్లేదు. అది సార్ నిన్న జరిగింది. ఈ నైట్ వ్యవహారం అన్నారు. పొలాలను కలుపుకుంటారా, అట్ట కలుపుకోకపోతే మిమ్మల్ని రప్పిస్తాం, మీకైతే ఇచ్చే ఖర్చు అయితే ఏదన్నా అయితే ఇస్తాం.